శనార్థి దోస్తులు చాలా రోజుల క్రితం ఒకతను బైక్ మీద వెళ్తుంటే చైనా మాంజ వల్ల గొంతు తెగి చనిపోయాడని పేపర్లను న్యూస్ లను చూసినా. అయితే ఈ వీడియోలో చైనా మాంజతోటి గొంతు కట్ అవుతుందా లేదా, పిల్లలు దీన్ని వాడుతూ డేంజరా కాదా చూద్దాం. బతుకున్న వాటి మీద చేయొద్దు కాబట్టి మటన్ లెగ్, చికెన్ లెగ్, ఆలుగడ్డ ఇంకా వంకాయల మీద చేద్దాం. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాంజను కట్టెలకు కట్టినాం. ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే కొన్ని విషయాలు చెప్పుకుందాం. ముందుగా వంకాయని తీసుకుందాం. ఇది మామూలుగా ఈజీగానే కట్ అవుతుంది. చూడు ఎంత ఫాస్ట్ గా ఎట్లా కట్ అయిందో. ఇప్పుడు ఆలుగడ్డ తీసుకుందాం. మనకు తెలుసు కదా ఆలుగడ్డ ఎంత గట్టిగా ఉంటుందో. ఈ మాంజలతోటి పక్షులు కూడా చాలా చచ్చిపోతున్నాయి. మన ఎంజాయ్మెంట్ కోసం ప్రాణాలు తీసేదాన్ని వాడడం చాలా తప్పు. చూడు ఆలుగడ్డ ఎట్లా కట్ అయిందో, పిచ్చి పిచ్చిగా కట్ అయింది. ఇప్పుడు చికెన్ తోటి చెక్ చేద్దాం. ఇట్లాంటి మాంజలు ఉంటే గలీలలో జర మెల్లగా చూసుకుంటూ పోర్రి. ఏమన్నా మాంజలు ఉంటే తెంపేసి పోర్రి. ఎవరైనా చూడకుండా పోతే వాళ్ళకి ప్రమాదం. చికెన్ చూడు ఎట్లా కట్ అయిందో, బొక్క తేలింది. లాస్ట్ మటన్ లెగ్ తోటి చెక్ చేద్దాం. ఈ మాంజలు బ్యాన్ చేసినా కూడా తెగిన పతంగులకు, చెట్లకు, కరెంట్ తీగలకు ఇంకా బండ్లకు చుట్టుకొని మస్తుగా కనబడుతున్నాయి. మటన్ లెగ్ ఎట్లా కట్ అయిందో చూడు, బొక్క దాకా కట్ అయింది. ఇప్పుడు మటన్ కండ కట్ చేద్దాం. ఈ వీడియో చూసి ఎవరెవరు మాంజలు కొనుడు, అమ్ముడు, తయారు చేసుడు కూడా బంద్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయరి. ఈ చెత్త మాంజలు వద్దు మనకు. ఈ వీడియోని ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేయరి. అప్పుడే అందరు చూస్తారు, అందరు తెలుస్తుంది ఈ మాంజలు ఎంత డేంజరస్.